నిద్రించిన వారే మళ్ళీ లేస్తారా, మృతి నొందిన వారే తిరిగి లేస్తారా. దేవునికై బతికిన వారిని చంపేస్తున్నారు, మరణిస్తే మళ్ళీ లేవననుకుంటున్నారు. బ్రతికించిన దేవుడే మళ్ళీ బ్రతికించడా, మరణమే ముగింపు కాదని తెలియచేయడా. లేచాడు యేసుక్రీస్తు మృతుల నుండి, ఆ దేవుడు లేపాడు సమాధి నుండి. తొలినరుని చేసింది ఈ మట్టి నుండే, ఆనరునికి ప్రాణం పోసింది దేవుడే. తొలినరుని చేసింది ఈ మట్టి నుండే, ఆనరునికి ప్రాణం పోసింది దేవుడే. దేవునికి అసాధ్యమైనది లేదే, మట్టిలో పడిన విత్తనాన్ని బ్రతికిస్తుంది దేవుడే. మృతులను సైతం లేపుటకు శక్తిమంతుడతనే. రాజును లేపాడు, నువ్వు నమ్మితే నిన్ను బ్రతికిస్తాడు. యేసును కూడా లేపాడు, నువ్వు నమ్మితే నిన్ను బ్రతికిస్తాడు. దేవుని నమ్మిన వారెందరినీ బ్రతికించేదతనే. సమాధులు తెరవబడి ప్రతివారు లేపబడి రెండవ రాకడలో సమాధులు తెరచును. తన రాకడలో సమాధుల నుండి అతనే పిలుచును. ప్రతివాడు తన తమ వయసులో బ్రతికింపబడి క్షేతలను ధరించుకును. మృతులైన నీ వారు బ్రతుకుతును, నా వారి శవము సజీవమగును. నిద్రించిన వారే మళ్ళీ లేస్తారా, మృతి నొందిన వారే తిరిగి లేస్తారా. సమాధులలో ఉన్న వారందరూ లేచి, మేలు చేసిన వారు జీవ పునరుత్థానమునకు, కీడు చేసిన వారు తీర్పు పునరుత్థానమునకు బయటకు వచ్చారు. అప్పుడు సజీవమై నిలిచి ఉన్న మనమందరం కనురెప్పు పాటల మార్పు పొందుదాం. మేఘమండలం మీద యేసుక్రీస్తుని ఎదుర్కొని దేవునితో సదాకాలం ఉండేది. నడిపించిన దేవునికి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియమైనటువంటి దేవుని వల్ల దేవుని యొక్క ఉన్నతమైనటువంటి మాటలు దేవుడు తన గ్రంథంలో సమస్తమైనటువంటి ఆయన మనస్సులో ఉన్న మాటలన్నీ వ్రాయటం జరిగింది. అలా వ్రాయబడిన సంగతులు మానవ జీవితాలను మేల్కొల్పాలని, మార్చాలని, చిలింప చేయాలని దేవుని యొక్క మాటల యొక్క ఉద్దేశం మనం జీవించాలని. కాబట్టి మనకు ప్రకటించబడుతున్న వాక్యం ప్రతిరోజు లేక ప్రతి గడియలో మనం ఏర్పాటు చేసుకున్న టైంలో వింటున్న వాక్యాన్ని వింటున్నట్టుకు వినటం కాక ఎన్న వాక్యం ప్రకారంగా మనం ప్రవర్తించేటట్టు వారిగా ఉంటున్నామో లేదా అనేది ప్రతి ఒక్కరూ మనం సరిచేసుకోవాలి. ఎందుకంటే దేవుడు వాక్యం ద్వారా మాట్లాడుతున్న ప్రతి మాట దేవుని మాటే. కాబట్టి దేవుడంటే భయం కలిగినటువంటి మనిషి. దేవుడు తన వాక్యం ద్వారా మాట్లాడుచున్నాడు కనుక ప్రతి ఒక్కరూ తమ బ్రతుకు
మార్చుకొని దేవుని కొరకు బ్రతికేవారిగా, లేక అవగాహన లేని బ్రతుకుంటే ఆ బ్రతుకును మార్చుకునేవారిగా, ఒకవేళ చెడిన మనసే ఉంటే ఆ మనసును విడిచిపెట్టి మార్పు చెంది మారు మనసు పొంది బ్రతికేవారిగా ఉండాలి. ఎందుకంటే వాక్యము అది దేవుని నోట నుండి, దేవునిలో నుండి వచ్చిన మాట. మనుషుల మాటకే మనిషి గురి కలిగి ఉంటాడు. మనుషుల మాటలకే మనిషి బాధపడిపోతూ ఉంటాడు, చాలా ఫీల్ అవుతాడు. కొంతమంది నువ్వు చెబితే వింటావురా అంటుంటారు, కుటుంబంలో కానీ ప్రాంతంలో కానీ పెద్దలు కానీ. ఆ పలానా వ్యక్తి అయితే మన సరైన న్యాయం చెబుతాడు అంటే మనుషుల మాటల మీద కొంతమందికి కాస్త అవగాహన ఉండి భయభక్తులు కలిగి ఉండి వింటాము అంటే. మరి ప్రతిరోజు దేవుడు అంటే ఇష్టమని చెప్పి ప్రతిరోజు ప్రార్థిస్తున్నా నీవు వారానికి ఏదో ఒక గడియలో దేవుని వాక్యము నీ మధ్య నీ చెవుల ద్వారా వినిపించబడి నీ హృదయంలో ప్రవేశిస్తుంది. అయితే ఆ వాక్యాన్ని నువ్వు పాటిస్తున్నావా? ఆ మాటలు ఏంది నువ్వు నడుచుకుంటున్నావా? లేకపోతే విని వెళ్ళిపోతున్నావా? ఈనాటి క్రైస్తవ సమాజాన్ని మనం చూస్తే వాక్యాన్ని వినటి మటుకు విని వెళ్ళిపోయేటంటి వారిగా ఈనాడు కూడా అలా ఉన్నారు. ఒకనాడు యేసుక్రీస్తు కాలంలో ఎలా అయితే ఉన్నారో అప్పటికే, ఒకనాడు ప్రవక్తలైన యెషయా కానీ మీకా గారు కానీ మహా ఉన్నతమైనటువంటి జ్ఞానాన్ని బోధించిన ప్రవక్తల కాలంలో కూడా వారు కూడా వాక్యాన్ని గ్రహించారు. వినటం మటుకు ఏదో విన్నారు, ఏంట్రా ఇంత ఘాటుగా చెప్తున్నాడు, ఏంటి దేవుడు ఎలా మాట్లాడుతున్నాడు అనుకున్నారు తప్ప ఎవరు బ్రతుకు మార్చుకోవాలని అనుకోలేదు. మార్చుకుంటే దేవునికి సంతోషం కలిగి ఉంది. మరి ఏంటి దినాన్ని ఏం చెప్పబోతున్నారు, అసలు ఏంటి, అసలు దేవుని యొక్క వాక్య ప్రకారంగా మనం చెప్పుకునేటువంటి ఆ మాటల యొక్క భావం ఏంటంటే, వాక్యాన్ని వింటున్నటువంటి మనం బ్రతుకును మార్చుకొని బ్రతికేటువంటి వారిగా ఉన్నామో లేదో ప్రతి ఒక్కరూ పరిశోధించుకోవాలి. వినటానికి కఠినంగా ఉంటాయి, వినటానికి బాగుంటాయి, వింటే అర్థమవుతాయి, మరి నడుచుకోవాలి కదా, ప్రవర్తించాలి కదా. అందుకని వాక్య ప్రకారంగా ప్రవర్తిస్తున్నావో లేదో ప్రతి ఒక్కరు మనం ఏం చేయాలి, ఒకసారి పరిశోధన చేసుకోవాలి. మరి ఈనాడు వాక్య ప్రకారంగా ప్రవర్తించకే ఇలాంటి మాటను గట్టిగా ఒక్కానించి చెప్తున్నారు. వినటమాటికి వింటున్నారు కానీ మార్కు సువార్తలో కూడా మనం చూస్తే అనేక మంది ప్రజలు పెదవులతో నన్ను గణపరచుదురు కానీ వారి హృదయం నాకు దూరంగా ఉంది. అంటే పెదవులతో గణపరిచేవారు ఉన్నారు. పెదవులతో చేసే పని ఏంటి? పెదవులతో చేసే ప్రార్థన చేసే పని ఏంటంటే ప్రార్థన. పెదవులతో గణపరుస్తారు. ఈ ప్రజలు పెదవులతో నన్ను గణపరచుదురు కానీ వారి హృదయము నాకు దూరంగా ఉంది. ఎంత మరి ఆవేదన ఉంటే దేవుడు ఈ మాట రాయిస్తాడండి. ఇదే మాటను ప్రవక్త అయిన యెషయా గారి ద్వారా మాట్లాడిన మాటను ఇక్కడ మరలా యేసుక్రీస్తు ప్రభు వారు మాట్లాడుతున్నారు. పెదవులతో గణపరుస్తారు, పెదవులతో పాడేస్తారు, పెదవులతో గంటల తరబడి ప్రార్థన చేస్తారు, గంటల తరబడి ఆరాధనని గోల పెడతారు. అదే పెదవులతో కనపరచడం అంటే. కనపడితే ప్రైజ్లాడయ్య గారు దేవునికి అన్ని ప్రశంసలు తగ్గించేస్తారు. దేవా నీకు స్తోత్రం, గొప్ప దేవా అంటుంటారు. గొప్ప దేవుడే. అన్ని బ్రతుకు మార్చుకోవాలి కదా. ఆయన గొప్పవాడైతే, ఆయన మాటలు గొప్పవని నీకు అర్థమైతే నీ బ్రతుకు మారాలి. అలాగా అతి వేగంగా మార్పు చెందినట్టు వారిలో ఒక సమరీ స్త్రీని గురించి మనం ఆలోచించినప్పుడు ఆమె యేసు మాటలు వినగానే ఆమె హృదయంలో మార్పు కనిపించింది. మరి మనం ఎన్ని దినాల నుంచి వింటున్నాం, ఎన్ని సంవత్సరాల నుంచి వింటున్నాం? మార్పు ఏమైనా ఉందా? ప్రార్థనకి వెళ్తున్నాము అని చెప్పి తెల్లబట్టలు వేసుకొని వెళ్ళిపోవడం తప్ప
ఏదో డ్రెస్ కోడ్ వేసుకొని వెళ్ళిపోవడం తప్ప, ఆనవాయితీగా వెళ్ళడం తప్ప ఏది మన బ్రతికేది? అందుకే దేవుడు వివేకం కలిగి దేవుని ఎదుకువారు కలరేమో అని ఆకాశం నరులను ఏం చేస్తున్నాడు? పరిశోధన చేస్తాడు. అంటే ఈ మాటలు విన్న తర్వాత మనకి వివేకం కలగాలని. మరి మాటలు విన్న తర్వాత వివేకం కలిగి ఏమన్నా ఎదుగుతున్నారా? ఈ దేవుని మాటలు వింటే వివేకమే, తెలివి వస్తుంది, జ్ఞానం పెరుగుతుంది, మనం ఎలా బ్రతకాలో తెలుస్తుంది. మానవ సమాజము ఎలా బ్రతకాలో తెలియని పరిస్థితుల్లో ఉంది. అందుకే దేవుడు మార్పు లేని సమాజం నిమిత్తము, మార్పు లేని మనుషుల నిమిత్తము దేవుడు తన ఆవేదనను తెలియచేస్తున్నాడు. దేవుడు తన ఆందోళనను తెలియచేస్తున్నాడు. తన ప్రేమను వెల్లడపరుస్తున్నాడు. తనలో ఉన్నవన్నీ బహిర్గతం చేస్తున్నాడు. ఎందుకో తెలుసా? మీరు మార్పు చెందాలి. మారేమని చెప్పుకుంటున్నారు. మార్పు చెందాలంటే ఆమె ఎప్పుడూ మారిపోయామండి అని అయ్యగారు అంటున్నారు. ఇది బ్రతికేది. నీ బ్రతుకులు దేవుని వాక్యపు జాడలు కనిపించాలి. ఏమయ్యా ఇలా మారిపోయావంటే దేవుని వాక్యం వలన నేను మారిపోయాను. సరే, నువ్వు చెప్పుకోవద్దు. ఇక ఆమె దేవుని వాక్యం వినటం వలన ఆమె మారిపోయిందని చుట్టూ ఉన్న సమాజం చెప్పుకోవాలి. నీకే లేదు అంత స్వతహాగా చెప్పుకునే వాక్యం. అందరూ మారిపోయేటట్టు మేము మారిపోతాం. మార్పు అంటే ఏంటో కూడా తెలియదు, మారిపోయామంటారు అంతే. నమ్మకం అంటే ఏంటో తెలియదు, నమ్మేసామంటారు. ఎందుకు ఇలాంటి ఆలోచనతో కలిగినటువంటి వారిని మళ్ళీ నొక్కి వకారించి బోధిస్తున్నామంటే, మరి వాక్యమే నీలో ప్రవేశిస్తే, వాక్యమే నీ హృదయంలో స్థానం ఉంటే, వాక్యానికి నువ్వు ఎలా ఉంటావు, నువ్వు ఎలా ప్రవర్తిస్తావు, నువ్వు ఎలా జీవిస్తావో తెలియదా? దేవుని ఉద్దేశం ఏంటంటే, ఇగో నా వాక్యం వల్ల నరులు బ్రతకాలి, నా వాక్యము మనిషికి జీవాన్నిస్తుంది, నా వాక్యము బ్రతికిస్తుంది, నా వాక్యం వల్ల వెలుగొస్తుంది. ఇంకెలా ఎన్నో ఆయన వాక్యం వలన, లోక సంబంధమైన జ్ఞానం వలన కాదు. లోక సంబంధమైన విద్య, ఈ జ్ఞానాన్ని సంపాదించినట్టు వారు బ్రతుకులు కూడా చూడండి, వారు ఎలా ఉన్నారు. ప్రభువును నమ్ముకున్నాం అనేటువంటి వారు బ్రతుకును చూడండి, ఏమీ తేడా లేదు. వారు ఎలాంటి బ్రతుకుచున్నారో, వారు ఎలాంటి దురాశలు కలిగి ఉన్నారో, ఈనాడు క్రీస్తుని అంగీకరించినట్టు వారు కూడా కాస్త వేషధారణగా మాట మారిందే తప్ప, కనపడితే ప్రైజులు అని చెప్పుకోవడం తప్ప ఏది దేవునికి ఘనత, ఏది దేవునికి మహిమేది? మన బ్రతుకు బాగుంటే దేవునికి మహిమ కలుగుతుంది. అందుకని దేవుడు తన వాక్యాన్ని ఈ లోకానికి పంపించాలి. మనుషులు మార్పు కావాలి, మనుషులు పరిశుద్ధులుగా ఉండాలి, నాలాగా పరిశుద్ధులుగా ఉండాలి అని దేవుడు ఎన్నో ఆలోచన చేత ప్రారంభం నుంచి దేవదూతల ద్వారా తన వాక్యాన్ని ప్రకటింపచేశాడు. ప్రవక్తలకి దర్శనం ఇచ్చి తన మనసులో ఉన్న విషయాన్ని చెప్పాడు. అర్థమైందండి? ఆ తర్వాత తన కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఎన్నో సంగతులను తెలియజేశాడు. ఆ యేసుక్రీస్తు ప్రభువారు దేవుని మనసులో ఉన్నవి ప్రారంభం నుంచి అధికారంలో రాయబడిన సంగతులు, అనేక సంగతులు తన స్వార్థ ప్రయాణంలో జ్ఞాపకం చేస్తూ బోధిస్తూనే ఉన్నాడు. అలా దేవుని వాక్యం వచ్చింది కాబట్టి, అలా పంపించబడింది కాబట్టి, పంపబడిన వాక్యం వల్ల మనిషికి మార్పు రావాలని దేవుని ఆలోచన. వాక్యం ఎక్కడ పనిచేస్తుంది చెప్పండి?
నువ్వు హాస్పిటల్కి వెళ్ళి తెచ్చుకున్న మందుల ద్వారా అయినా సరే నీకు రోగం కుదిరైంది, కాస్త బాగున్నాయండి, మందులు పడ్డాయని చెప్పుకుంటున్నారు తప్ప వాక్యం పడ్డాదండి, వాక్యం గ్రహించామండి, వాక్యం వల్ల నాకు చాలా మేలు జరిగిందని, వాక్యం వల్ల నా స్థితి మారిందని చెప్పుకునేవాళ్ళు. ఇంక చెప్పుకోవచ్చేస్తే దేవుడు నమ్ముకున్నాం కనుక మేము ప్రశాంతంగా ఉన్నామండి, దేవుడు మమ్మల్ని బ్రహ్మాండంగా ఆశీర్వదించారని ఏదో అవగాహన లేని మాటలు చెప్తాను. దేవుని ఆశీర్వాదం అంటే కూడా ఏంటో తెలియదు, ఎలాంటి ఆశీర్వాదాలు ఇస్తాడో అది తెలియదు. కూడు గుడ్డ సుఖాలు సౌకర్యాలు అనుకుంటున్నాను, అవన్నీ దేవుడు ముందే ఇచ్చాడు, దేవుడు అన్నీ సమకూర్చాడు. కనుక ప్రియమైనటువంటి దేవుని వారులారా, దేవుని యొక్క లేఖన భాగాలలో మన దావీదు కీర్తన మనం చూస్తున్నప్పుడు 119వ అధ్యాయము 50వ వచనంలో మంచి మాట దావీదు కీర్తనలో వ్రాయబడింది చూడండి. అక్కడ భక్తుని చేత వ్రాయబడుతున్నది. నిజంగా వారు అనుభవించి, వారు రుచి చూసి, వారు బ్రతుకుచున్నారు కనుక ఈ యొక్క మాటను అక్కడ పొందుపరచడం జరుగుతుంది. నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది, నా బాధలలో ఇదే నాకు నెమ్మది కలిగించుచున్నది. బాధలలో నెమ్మది, బాధలలో కోట్ల రూపాయలు కాదు, సమస్యల్లో నీకు ఏదో తెచ్చి పక్కన పెట్టేయడం కాదు, బాధలను తట్టుకునే ఒక ఉన్నతమైన స్థితిని కలిగిస్తుంది వాక్యం. అందుకని వాక్యం వల్ల మనం ఎలా సిద్ధపడతామో అనేది ఈ వాక్యం చదువుతున్నప్పుడు అర్థమవుతుంది. నీ వాక్యము నన్ను బ్రతికించింది అంటే వాక్యం అనగానే దేవుని మాట, లేక దేవుని వాక్యానికి మరొక మాట దేవుని ఆజ్ఞలు, కట్టడలు, ధర్మశాస్త్రము, విధులు, ఎన్నో పర్యాయ పదాలుగా ఉన్న ఆ వాక్య భాగాలు చదువుతున్నప్పుడు ఆ వాక్యం వారిని బ్రతికించిందని చెప్పుకుంటున్నారు. ఓ వాక్యాన్ని వింటున్నారు కానీ మేము బ్రతుకుతున్నామని, మేము బ్రతికించబడ్డామంటే ఎలా బ్రతికించబడ్డారు అంటే వాక్యం వల్ల ఎన్నో సమస్యలను వారు దాటుకుంటూ వచ్చారు, ఎన్నో సమస్యలను ఓర్చుకోగలిగారు, ఎన్నో బాధల్లో నిలబడగలిగే స్థితి వారికి కలిగింది. బాధలు తీసేయడం కాదు, ఈ బాధలనేవి ఈ భూమి మీద 60-70 సంవత్సరాల కాలంలో మనిషికి ఈ సమస్యలు తప్పనిసరిగా ఉంటాయి, పోవు. రోగం పోతే మళ్ళా రాదని అనుకోవటానికి వీల్లేదు, రుణం తీరిపోతే మళ్ళా రుణం అవ్వదనటానికి వీల్లేదు. ఇప్పుడు సమస్యలు మనిషిని అలా చుట్టుముట్టాడుతూ అలా శోధిస్తూ వేధిస్తూ ఉంటాయి. అందుకని శోధన సహించిన వాడు ధన్యుడు. దేని వల్ల జయిస్తాడు, దేని వల్ల సహిస్తాడు, దేని వల్ల నిలబడుతున్నాడంటే వాక్యం. అదే వాక్యం ఉండాలి, అందుకే వాక్యం తెలియాలి. అదే వాక్యము వాక్యము వాక్యం వాక్యం మాకు కావాలండి అనే స్థితి మనిషికి కావాలంటే వాక్యంలో ఉన్నటువంటి అనుభవాలు పొందాలి. ఈ వాక్యం అంటే ఎవరికి ఇంట్రెస్ట్ ఉంది? ఒకవేళ ఇంట్లో ఏం చేస్తున్నారంట, వినుట మటుకు విందురు కానీ గ్రహింపరు. ప్రారంభం నుంచి ఇదే ధోరణి, ఇదే పద్ధతి. దేవుడు ఇన్ని వాక్యాలను గొలుసుకొస్తున్నాడు దేవుడు. అందులో కొన్ని విషయాలు చెబుతూనే మాకే బాధగా ఉందంటే, ప్రారంభం నుంచి ఆదాము పుట్టిన నాటి నుండి చెబుతున్న దేవునికి ఎలా ఉంటుందో చెప్పాలి. పెందల కడనే తెల్లవారుజామునే ప్రతిరోజు వాక్యాన్ని మీ దగ్గరికి పంపిస్తూనే ఉన్నాం, మీరు ఎందుకు వినటం లేదు? ఇక మన మాట మన పిల్లలు వినలేనందుకు ఎంతో బాధపడిపోతున్నాం మనం. మమ్మల్ని అగౌరవపరచగలట, అవమానం తేగట, ఒక తండ్రి స్థానం వచ్చేసరికి ఈ బాధలు మనకి. భార్య దేశంలో యమన దేశంలో ఉన్నప్పుడు ఆ సమస్యలు ఏమి అర్థం కావు. ఇవి ఈ సమాజంలో ఏమైపోతారు, ఈ సమాజంలో ఎలా ఉండపోతారు? అర్థమైనంత వ్యక్తి అర్థమైనంత వరకు చెబుతున్నాడు. దైవ వాక్యం అర్థం చేసుకున్నట్టు వారు మరింత లోతుల్లోనికి చెబుతున్నారు.
సమాజానికి చీడ పురుగులుగా ఉండకండి. సమాజాన్ని దోచుకొని తినేవారిగా ఉండాలంటే వాక్యం మీలో ఉండాలి. వాక్యం ద్వారా బ్రతకాలి. భోజనము, సుఖాలు, సదుపాయాలు కాదు. లోకమంతా ఈ సౌకర్యాల్లోనే ఉంది. ఏం తినాలి, ఏమి త్రాగాలి, ఏమి ధరించాలని లోకం ఉంది. అలా అందరినీ మోసగించింది. అందరినీ శరీరానుసారులు చేసింది. అందరి పట్ల మాయ చేసింది. ఆ మాయలో పడి దేవునికి ఆ మాయకు సంబంధించిన ఆలోచనలే ప్రార్థన చేస్తున్నారే తప్ప మనం ఎలాంటి పరిస్థితి కాదు. దేవుడు అంటే చాలా ప్రత్యేకమైనటువంటి వాడు. ఆయన పరిశుద్ధుడు. ఆయన నామం పరిశుద్ధమైనది. ఆయనకున్న ప్రత్యేకత ఆయనకు ఉంటుంది. ఇలాంటి చిన్న చిన్న విషయాలు ఆయన దగ్గర చెప్పడం. మనం ఆయన పిల్లలం కదా వాక్యం ఉన్నప్పుడు. అయితే మనకు ఎంత సామర్థ్యం ఉండాలి, మనం ఎలాంటి పరిస్థితులు ఎదుర్కోవాలి, ఎంత మానసికంగా మనం అన్ని విషయాల్లో సమస్యలు వచ్చినా నిలబడాలి. అంటే మన రేంజ్ ఏంటో, మన స్థితి ఏంటో. పలానా వారు తాలూకా అంటే అమ్మో మీరు గట్టోలే. మరి వాక్యం అర్థమైన తర్వాత మనం ఎవరు తాలూకా, ఎవరు వారు, మీరు ఎవరండి? మీరంతా సాక్షాత్తు సృష్టికర్త కుమారులు, దేవుని పిల్లలు. మరి దేవుని పిల్లలు అయితే మన మనసు ఎలా ఉండాలి, మన ఆలోచనలు ఎలా ఉండాలి, మన నడవడికి ఎలా ఉండాలి? దేవుడు అంటున్నా కదా, దేవుడు నమ్మేనంటున్నా కదా, దేవుడు అర్థమయ్యాడంటున్నా కదా, దేవుడే నా తండ్రి అంటున్నా కదా. అయితే నీ మనసు ఎలా ఉండాలి, నీ నడవడికి ఎలా ఉండాలి, నీ పొజిషన్ ఎలా ఉండాలి, నీ మాట తీరు ఎలా ఉండాలి? దేవునికి తగినట్లుగా లేదంటే నువ్వు ఆయన నమ్మలేదని ఇవ తొలిచిపోతున్న వాక్యం అంతా నీ పట్ల ఏమండి వినటం మటుకు వింటున్నా కానీ మన అంత వాక్యం వ్యర్థమైపోతుంది. గ్రహించటం లేదు, గ్రహించుకునే మనసు నీకు లేదు, వినే చెవులు లేవు. మీరు నిత్యము వినుచుందురు. చూడండి యెషయా గ్రంథము 6వ అధ్యాయములో 9వ వచనం. ఆయనను పోయి జనులతో ఇట్లనము, మీరు నిత్యము వినుచుందురు గాని గ్రహింపకుందురు. నిత్యము చూస్తూ ఉంటారు కానీ తెలుసుకొనకుందురు. ఏమీ తెలుసుకోరు, చూస్తారు తప్ప అంత మైకొని వింటారు తప్ప ఎందుకు చెవులు పెడుతున్నారో తెలియదు. అందుకని మీరు రండి అంటుంటాం చాలా మంది. వస్తే సుఖం ఏంటి, వాళ్ళకి మార్పేది. అమ్మ నువ్వు ఎక్కడున్నాయేం పర్వాలేదు, అయ్యారు నేను రావచ్చండి. నువ్వు ఈ స్థితిలోకి వచ్చి నువ్వు చేసేది ఏం లేదు. వయసు అంతా అలా తగలబెట్టావు, జీవితం అంతా ఇలా పాడేసావు. వృద్ధాప్య దశలో నువ్వు ఏం చేయగలవు? దేవుడి కొరకు పనిచేసే యోగ్యత నీకుందా? దేవుడి మాటల ప్రకారంగా సరి చేసుకొని జీవించడానికి నీకు కాలం ఉందా? పరలోకం అంటే ఏదో ఫ్రీగా తేరగా ఉందనుకుంటున్నాను తప్ప అది ఎలా సంపాదించుకోవాలని దేవుడు చెప్తాడు. ఆ విషయాలకు అర్థం కానిది వాడికి ఏ కాలంలో మనం అప్పుడప్పుడు మరి నమ్ముకొని ఏదో గడిలో గుడికి వెళ్తే అలా దేవుని దగ్గర చేరిపోతాం అనుకుంటున్నాం. అంచేత కొంతమందికి అవగాహన లేకుంటున్నారు, కొంతమంది నిత్యము వింటున్నారు కానీ ఏం చేయట్లేదట, గ్రహించుకోలేదు. ఇదని చెప్పు, వాళ్ళ ప్రాబ్లం ఇదని చెప్పు. నేను ఎప్పటి నుంచి చెప్తాను వాళ్ళ ప్రాబ్లం ఇది అంటే దేవునికి ఎలా ఉంది ఆయన మనసు చెప్పండి, ఈ మాట చెప్పండి. మీరు గ్రహించటం లేదు అంటే మీరు పాటించటం లేదు, ప్రవర్తించట్లేదు అంటే ఏం చేయాలి? వాక్యం విన్న వెంబటనే అయ్యా మరి ఇప్పుడు టిఫిన్ చేసి వేసుకోవచ్చు. ఎందుకంటే కడుపు నొప్పి తేలిలో, జ్వరం తేలిలో, నూనెంత చేతిగా ఉంది, వాంతులు తేలిలో ఏమంటావు? ఇంటికి వెళ్ళిన తర్వాత తీరుబడిగా రేపు వేసుకోవచ్చు అంటారా? వీలైతే ఏం చేస్తాం? మాత్రలు క్రమంగా వాడి ఆరోగ్యంగా ఇప్పుడు వేసుకోవచ్చు. ఏమైనా తింటే ఎంతో కొంత తిని మీరు వేసుకోండి. మీకు అది మాత్రలు మీరు పనిచేస్తాయి. టైం టు టైం మీరు వేసుకోండి. వాక్యాన్ని ఎవరైనా జీర్ణింపు చేసుకుంటున్నారా? హృదయంలో భద్రం చేసుకుంటున్నారా? లేదు, వాక్యం లేదు.
వాక్యం ఎరగని ఈ సమాజానికి ఈ అపవాది లోకం అంతా ఏం చూపిస్తుందంటే ప్రతి వారు భోజన విషయంలో, శరీర విషయంలో కొట్టుమిట్టాడేటట్టు చేస్తుంది. వాక్యం అర్థమైన భక్తులు ఏమంటున్నారంటే నీ వాక్యమే నన్ను బ్రతికించి. బాధలలో బాధలు తీసేయడం కాదు, రోగాలు తీసేయడం కాదు, రోగం పోయినా మరలా వస్తుంది. యాయారు కుమార్తె మరలా బ్రతికించిన, మరొకరిని లాజర్ని దేవుడు యేసుక్రీస్తు ప్రభు వారు బ్రతికించిన, మరలా వారికి మరణం వచ్చింది. ఈ ఆలయం ఇక్కడ ఏదో భోజనం పెట్టి తిన్నా మరలా నీకు ఆకలేస్తుంది. ఈరోజు వచ్చిన రోగం మరలా నీకు తగ్గిన, మరలా ఏదో ఒక నాటికి మరొక సమస్య నీకు రాక తప్పదు. తట్టుకునే సామర్థ్యం ఉండాలి తప్ప ఇవన్నిటినీ కూడా క్రమశిక్షణతో సరైన శిక్షణ తీసుకొని వీటన్నిటినీ నువ్వు నెగ్గుకు రావాలి, నిలబడాలి నువ్వు. మరి ఎందుకు మాటలు చెప్తున్నాడంటే ఇగో నా మాటలు లేని ఈ జనం ఎలా ఉందో ఆయనకు తెలుసు. ఎంత అగౌరవంగా దేవుణ్ణి జ్ఞాపకం లేకుండా బ్రతుకుతున్నారు దేవునికి తెలుసు. అందుకే నా మాటలు వారికి తెలియాలి. నా జ్ఞానం ఉంటే ఒకవేళ బ్రతుకుతారు. కొంతమంది ఎవరైనా మనకు కావలసిన వారు కానీ లేకపోతే ఏ వ్యక్తికైనా అభిమానంగా ఏం చెప్తూ ఉంటారు, రే బాబు నీ వయసుని బట్టి నీ స్థితిని బట్టి ఇలా రూపాయి పాపాయి అడుక్కోవడం కాకుండా ఇదిగో నీకు ఒక చక్కని ఆలోచన చెప్తాను, నువ్వు బాధపడకంటా మరి నిజం ఏంటానంటే ఇతరులను ఆశించే పని నీకు లేదు. ఈ జ్ఞానమైన మాటను విను, నువ్వు ఎలా చేసుకో. అందరికీ చేయి చేస్తున్నప్పుడు నీకు ఇవ్వలేనప్పుడు సరైన వ్యక్తి జ్ఞానమైన మాట చెబితే ఆ మాట వింటే వాడు స్టాండర్డ్ అయితే ఎవరిని ఆశించే పని లేదు. ఏంటంటే కొంతమందికి అవగాహన లేక వయసు ఉన్నా, ఆరోగ్యం ఉన్నా, అందంగా ఉన్నా ఏదో రకంగా సులువుగా బ్రతికేద్దామని ఇలా స్వామతనం చేత అలా తిరుగుతుంటే కొంతమంది ఏంటంటే ఇలా ఉన్నాడు, ఇలాంటి వాడు కూడా ఇలా అడుక్కోవడం ఏంటి. ఆ మాటలు ఏంటన్నా కొంతమందికి బాధ కలగలేదు. ఆ చెయ్యికో ఆ కాలుకో ఏదో గుట్ట కట్టుకున్నట్టు ఏదో చేసినట్టు ఆ పిల్ల కాకపోయినా ఎవరో ఒక పిల్లల సంఖ్యను పెట్టుకొని తిరగటం. మరి రోజు అసలు ప్రతి నెల అదే పిల్ల అదే శైలి కాకపోతే నెలకేమన్నా పుడతారెట్టి పెరగరు. ఇలాంటి అవగాహన లేని పరిస్థితులు ఒక అడుక్కుడులో కానీ, ఒక బ్రతకడంలో కానీ, ఒక జీవితంలో కానీ, ఒక భక్తి విషయంలో కానీ ఎవరికి అవగాహన పెరగలేదు. అప్పుడు తండ్రికి ఎలా ఉండేది, మెదడు పెరగలేదు, వీళ్ళకి మరేం పెరగలేదు. అసలు అందరూ త్రోవ తప్పి ఏకంగా పనికిమాలని వారు అయిపోతున్నారు. ఎలా ఉంటుంది, అందరూ త్రోవ తప్పి ఎవరు పనికి రావట్లేదు. పనికి రాకపోగా ఏం చేస్తున్నారంట. కీర్తన గ్రంథం 4వ అధ్యాయము, కీర్తనల గ్రంథము 4వ అధ్యాయము మంచి మాట అక్కడ దేవుని యొక్క ఆ మనసులో ఉన్న ఆవేదనను తెలియచేస్తున్నాడు కీర్తనకారుడు. 2వ వచనం, నరులారా ఎంతకాలము నా గౌరవమును అవమానంగా మార్చేదురు. ఎంతకాలం అవమానపరుస్తారు. ఇదా మీకు ఈ పని? తిని తాగేలా తిరుగుతారా, రోడ్డు అంటే దొరుకుతారా? ఒక తండ్రిగా ఏమిటాడంటే ఎవరు ఎలా చేస్తారా, మేము ఎలా బ్రతుకో, మేము ఎలా జీవించాం, నువ్వేంటి ఎలా చేస్తున్నావు. అందుకని దేవుడు కూడా తండ్రి స్థానంలో ఉన్నాడు కాబట్టి నరులారా ఎంతకాలం నా గౌరవం. ఎందుకంటే మీరు మాట వరుసకు వస్తే మీకు అవగాహన కలిగితే మీరంతా ఎవరి పిల్లలని చెప్పుకుంటారు, దేవుని పిల్లలు అంటారు కదా, అంతా భగవంతుడి పిల్లలు అంటారు కదా. ఇంకో భాషలో మాట్లాడినా సరే మొత్తం దేవుని పిల్లలు అంటారు కదా. దేవుని పిల్లలు ఇలా ఉంటారా? దేవుని పిల్లలు ఇలా వ్యభిచారులుగా ఉంటారా, దొంగలుగా ఉంటారా, గూండాలుగా ఉంటారా, కబ్జా చేసేవారిగా ఉంటారా, సోమరులుగా ఉంటారా? దేవుడు ఎలాంటి వాడండి, అంతా పని చేసుకుంటూ వచ్చాడు ఆయన. 6 దినాలు పని చేయడమే కాక ఇంకా పని చేస్తూనే ఉన్నాడు ఆయన. ఇంకా మన నిమిత్తం ఆలోచిస్తూనే ఉన్నాడు ఆయన. వయసు అయిపోయి ఇంకా మన నాన్న పని చేస్తున్నాడు అంటాడు. చేయకపోతే ఏం చేస్తాడు? బాధ్యతగా తప్పదు. నీలాగా ఉంటే కుదురుతుందా? తండ్రిగా తన బాధ్యత నెరవేర్చాలి కదా.
అంచేత నరులారా ఎంతకాలం 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 అయిపోయిందండి. 60, 70, 80 వచ్చినా నీకు ఇంకా బుద్ధి జ్ఞానం లేదే. ఇంకో వస్తాదంటానికి నీకు రేపో మాపో చెప్పలేని పరిస్థితుల్లో నీవున్నావు. ఇంకెప్పుడు బుద్ధి కలుగుతుంది? అంటే ఇంతకాలం అయిపోతున్న వేళ నా గౌరవాన్ని ఏం చేస్తున్నారు? అవమానంగా అవమానం కాదండి. పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడైన గుడిలో ప్రార్థన చేసి ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ తెల్లారుజామున 3 గంటలు వేసి మళ్ళీ అప్పుడు గోలు పెట్టి సందగారు మళ్ళీ మంచం ఎక్కేవాడు మళ్ళీ గోలు పెట్టి పరిశుద్ధుడు పరిశుద్ధుడని నిత్యము ప్రార్థించిన నీవు మరలా ఉదయం లేస్తే నీ జీవితాన్ని బట్టి నీ బ్రతుకును బట్టి దేవునికి ఏం కలుగుతుంది? రాజపూజ, గౌరవం, అపమానం. ఆయనకు గౌరవం ఉందట. ఆయనకు తండ్రి స్థానం ఉంది. ఆయన సృష్టికర్త, సమస్తాన్ని నిర్మించిన వాడు, అన్నీ ఉన్నవాడు. ఆయన అంటే అన్నీ నిర్మించబడ్డాయి. ఆయన అందరినీ పంపిస్తున్నాడు. ఆయన అందరినీ నరులారా తిరిగిరండి అని పిలుస్తున్నాడు. ఎన్ని ప్రత్యేకతలు ఉన్నాయండి. అన్నీ ఆయనవే కదండి. దేవుడు అనేసరికి ఏ సమయంలో అయినా సరే, చివరి క్షణంలో అయినా సరే, హాస్పిటల్లో అయినా సరే, ఏ పరిస్థితుల్లో అయినా సరే నీకు అందనప్పుడు దేవునికి దండం పెట్టుకుంటుంటాం. దానివల్ల దేవుడు లొంగిపోడు, సంతోషపడు, అవమానంగా మారుస్తున్నాడు. అందుకని వాక్యం వింటున్నా మనకు ఆ మార్పు అనేది ఉంటే, బ్రతుకు అనేది ఉంటే, వాక్యాన్ని విని ఎమ్మటనే మారితే ఎంత మేలండి. వినుకుంటూ వెళ్ళిపోవడమే, సంవత్సరాలు తరబడి చెబుతూ ఉండడమే, ఇంకెదుగు బొదుగు లేదు. ఎదగడం ఉందా? ఆత్మీయ స్థితిగా ఏమైనా ఎదుగుదల ఏమైనా ఉందా? ఎదుగుదల మనుషులుగా ఉన్నారంటే తల పండిపోయింది కానీ కాలు పని చేయట్లేదు. కానీ ఆత్మీయంగా ఎదిగి ఉన్నారా? పరలోకానికి వారసత్వం ఉందా? లేదు. అయినా ఉందనుకుంటున్నారంతే. అంచేతే అక్రమము చేయువారులారా మీరెవరో నాకు నిర్ణయార్థం వెళ్ళిపోండి. ఎందుకంటే నేను చెప్పిన మాటల ప్రకారం మీరు చెయ్యక ప్రభు అని నేను పిలుచుట ఎందుకంటే నా మాటల ప్రకారం చెయ్యాలా అంటే దేవుడి ఉద్దేశం చెయ్యాలి. చేస్తే బ్రతుకుతావని, చేస్తే ఇక్కడ ఈ యొక్క జీవితంలో నీ బ్రతుకును నిలబెట్టుకుంటావు. తర్వాత నీకు బ్రతుకుంది. తర్వాత నీకేముంది? బ్రతుకుంది. లోకానికి బ్రతుకునివ్వటానికి మరింత జ్ఞానాన్ని బోధించడానికి వచ్చిన మహనీయుడైన యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరికి అపవాదం వచ్చి ఎలా మాట్లాడుతుందో చూడండి. 40 దినాలు ఆయన ఉపవాసం ఉన్న తర్వాత ఎప్పుడు పగలున్నాడా రాత్రులు ఉన్నాడంటే 40 దినాలు రాత్రి పగలు. ఆయన ఒంటిగాలు జపం కాదు, ఒంటిపూట ఉపవాసం కాదు. 40 దినాలు ఆయన ఉపవాసం ఉన్న తర్వాత ఆయన ఆకలి కనగా మత్తయి సువార్తలో చూడండి 40 దినములు 4వ అధ్యాయమా 40 దినములు 40 రాత్రులు ఉపవాసం ఉండిన పిమ్మట ఆయన ఆకలి కొనగా ఆ శోధకుడు ఆయన యొద్దకు వచ్చి నీవు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్ళను రొట్టెలగునట్లు ఆజ్ఞాపించమని అంటే ఏంటో చూడండి. ఆల్రెడీ దేవుని కుమారుడే. నువ్వు రాజకుమారుడు అయితే, నువ్వు పలానా వారికే పుడితే ఏం మాట్లాడేది? మాట్లాడినప్పుడు బాధ కలగదండి. అపవాద నుంచే వచ్చేలాంటి మాట. అపవాద అలా మాట్లాడుతున్నాడు. ఇటు యేసుప్రభుని కూడా ఆయన కూడా బొట్టలేసేసుకుందామని అందరితో సమానంగా మాట్లాడుతూ అందరిలా ఏదో శరీర సంబంధమైన రోషం పుట్టుకొచ్చేలాగా మాట్లాడద్దాం, మన శక్తి చేస్తాడని అనుకుంటుంది. కొంతమంది అంతే కదండి. పౌరుషం అంటే పౌరుషమే, నీదంటే నీదే, లేదంటే అదే, ఇదంటే ఇదే అని ఊరిగా నేసాలు వేసుకుంటుంటారు. దానివల్ల ఏంటి అదేంటి ఇదేంటి అనవసరమైన సమస్యలో చిక్కుంటారు. పౌరుషం అంటే ఒక మీద వెళ్ళి పడిపోవడం కాదు, ఒకరిని నష్టపరచడం కాదు. పౌరుషం అనేది చాలా మరి అది గౌరవమైన పరిస్థితి కాదు మానవ జీవితానికి. జ్ఞానం ఉండాలి,
విధేయత ఉండాలి, ఆలోచన ఉండాలి. యేసు ప్రభు అంతటి మహనీయుని దగ్గరికి వచ్చి అంటుంది, అందుకే ఆయన రాళ్ళను రొట్టెలను ఆజ్ఞాపించమను. అందుకు ఆయన మనుషుడు రొట్టె వలన మాత్రం కాదు గాని దేవుని నోట నుండి వచ్చి ప్రతి మాట వలనను జీవించును. రాళ్ళను రొట్టెలుగా చేయమనే బదులు దాని దగ్గర ఏమైనా అవకాశం ఉంటే కొంచెం వండు పట్టుకొని రావచ్చు కదా, అంతే కదండి. అయ్యో కాక టీ అన్నా కాసుకోవడం అంటే ఏదో సమస్యలో ఉన్నారు, టీ కాసుకుంటారా? అవి ఉంటారా కొంత అలాగంటారు సాధ్యంత వరకు. అమ్మ మరి ఏదో సమస్యలో టీ ఎక్స్పెక్ట్ తెస్తానని రిక్వెస్ట్గా చెప్తాను. కొన్ని సమస్యలు ఎవరైనా మరణించినప్పుడు టీ పక్క వారు వాళ్ళు కాసి తెచ్చి అందరికి ఇస్తుంటారు, వాళ్ళు కూడా మంచిగా తాగమని. మరి యేసుప్రభు 4 దినాలు ఎలా ఉన్నప్పుడు ఆ వేసే పాసికి చూడండి, దాని దగ్గర చేసే సామర్థ్యం లేదు. అది రాళ్ళని రొట్టెలుగా ఏం చేయలేదు, అది నేలను చేయలేదు, ఆకాశం కలుగును కాక అని అనలేదు, ఏ యోగ్యత దానికి లేదు. అదంటే ఏది జరగదు, పాడు చేయడానికి మాత్రం జరుగుతుంది, అంతే కదండి. మొయ్యలేదు కానీ ఏదో పన్నాగాలు పడుతూ ఉంటారు. అప్పుడు ఎలా వచ్చి మాట్లాడతాను. అప్పుడు యేసుప్రభు చెప్పిన మాట అద్భుతమైన మాట. ఆయన మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు కానీ దేవుని నోట నుండి వచ్చి ప్రతి మాట వలన జీవించునని రాయబడి ఉన్నదని. మనుషుడు దేని వలన బ్రతుకుతాడని నువ్వు అనుకుంటున్నావు? రొట్టె వలన అనుకున్నాను అంటే, భోజనం వలన అనుకున్నాడు. కాదు, ఈ రొట్టె కంటే ఈ భోజనం కంటే మనిషి బ్రతికేది దేవుని మాట వలన, దేవుని నోట నుండి వచ్చిన ప్రతి మాట వలన. దేవుని నోట నుండి వచ్చే మాట. కొంతమందికి భోజనం ఉంటుంది, రొట్టె ఉంటుంది, అన్ని సదుపాయాలు ఉంటాయి, అయినా సరే ఈ లోక సంబంధమైన మాటలకు సస్తారు, ఈ లోక సంబంధమైన సమస్యలకు తాలుకోలేక ఊరిపోసుకుంటారు వాళ్ళు. మరి అన్నీ ఉన్నాయి, వారు ఎందుకు బ్రతకట్లేదు? వారికి అన్ని వసతులు ఉన్నాయి, అన్ని సౌకర్యాలు ఇంట్లో ఉన్నాయి, నెలకు రావాల్సినంత రాబడి వస్తుంది, అయినా సరే ఏంటి తినేసి తినంగా ఉండలేక ఏంటి ఎలా చేసుకున్నారు, ఏంటి ఎలా చేసుకున్నది అంటే ఆమె బ్రతకటానికి అవసరమైన దేవుని నోట నుండి వచ్చే మాట ఆమెలో లేదు, అతనిలో లేదు, ఈ మనుషుల్లో లేదు. లేకపోతే నీకు కోపం వచ్చి ఇతరుల మీద కోపం ఉంచి ఇతరుల మీద ఏదో సమస్య తెచ్చుకొని ఎంత మాట అనేసారని నువ్వు ఏదో పురుగుల మంది తాగేసి స్థాయికి వెళ్ళిపోయావంటే నిన్ను బ్రతికించేది దేవుని మాట అని నీకు తెలియలేదు కనుక మనుషుల మాటలు నేను ఏం చేస్తున్నాయి, సాగుకు తీసుకుని వెళ్ళి. మనుషుడే కదా, దేవుని కుమారుడే కదా, నా సహోదరుడే కదా, నా పొరుగువాడే కదా, ప్రేమించాలి కదా అని దేవుని మాట నీలో ఉంటే నిలవుతావు. అంతే అండి. ఏదో అవగాహన లేక ఆలోచన లేక తొందరపడు ఓ మాట అన్నది పడదాం అని అనుకుంటే అలా అనుకోవటానికి గల కారణం దేవుని మాట నీలో ఉంటే అలా అనుకుంటాం. అలా అనుకునే స్థితి గల మాట నీలో ఉంటే అలాంటి ఉద్దేశం కలుగుతుంది, అప్పుడు నువ్వు బ్రతుకుతావు. దేవుని ప్రేమను బట్టి క్షమిస్తున్నాం, అది దేవుని ప్రేమను బట్టి ఏదో రకంగా నిలబడుతున్నాం అంటే మన పక్కన ఉన్న వాళ్ళు అంత మాట అన్నారా, అలాగన్నారా, నువ్వెలా ఊరుకున్నావంట. వీళ్ళ అపవాదికి సంబంధం లేదు. పోనీలే దేవుని పిల్లలం కదా, మనం ఎలా ఉన్నాం, మనకి ఏ పని కూడా పెట్టామా, మేము ఊరుకున్నాం కదా, మరి నువ్వు రాసి పెట్టు. అపవాది పరిస్థితి అలాంటిది. దేవుని మాట బ్రతికిస్తుంది అనడానికి దేవుడు వాక్యం ఉన్నవారు బ్రతుకుతారు. అంటే రొట్టె ఉంటే బ్రతికేస్తానని అనుకుంటున్నావు, రొట్టెను చూపిస్తే దాని మీద నా మనసు మల్లుతుంది అనుకుంటున్నాను. అదే యేసుప్రభు అట రాళ్ళను రొట్టెలు చేయాలట. ఆ రొట్టెలు చూసేసరికి ఆయన దాని మీద ఆయనకి శరీర ఆశ పుట్టాలట. ఏదో ప్లాన్ చేయబోతుంది. ఆయన చేత చేయించి ఆయనే బట్టు పెట్టాలి, ఆయనే అటమార్చాలి, ఆయన కూడా బుట్టలో వేసుకోవాలనుకున్నది.
ఏదైపోతుందో కంగారు అయిపోతుందో అని భోజనం కోసం మనలాగా కంగారు పడిపోయే వ్యక్తి కాదైనా. అంతే కదండి, సమయానుకూలంగా భోజనాలు, సమయానుకూలంగా సదుపాయాలు లేకపోతేనే మీటింగ్లో అలజడి వచ్చేస్తుంది. వచ్చేవారు పెద్ద కంగారు వచ్చేస్తుంటుంది. ఎలాంటి పెళ్ళిలో చూస్తాం, మన పెళ్ళిలో కూడా చూసాం కదా. తెరా నేను దింపేసిన కాడ నుంచి ఇగో ఈ జతరండి ఆ జతరండి మీ జతలన్నీ పైకి ఎక్కండి అంటున్నాడు. పైకి ఇప్పుడు దాకా నన్ను దిగేమని కూర్చున్నాడు. జతలుగా రమ్మంటున్నాడు పైకి. మనుషులు రొట్టుకు వాళ్ళు మాత్రం దేవుని మాటని అర్థమైన మనం మౌనంగా ఉన్నాం. అర్థం కాని వారి చేత అపవాది ఏం చేస్తుంది, అవి ఏం చెప్పడం ముగించేస్తారు. కానీ ఆ పాపం సహోదరులకు ఇంటికి సంబంధించిన ఇంటి వారు వాళ్ళు అనుకుంటున్నారు. ఈ మాత్రం అసలు వాళ్ళు నిలబడరు. ఎందుకంటే మనుషుడి యొక్క పరిస్థితి ఎలా ఉంటుంది. దేవుడి మాట లేని మనుషులు, దేవుడి మాటల మీద అవగాహన లేని జీవితం. అంటే ఏదో ఉంది, మేము ఏదో అనుకునే పరిస్థితి చూపించాలనుకుంటున్నాం. ఈ కార్యక్రమంలో మేము పెట్టలేము. యేసు ప్రభువుని కనికరించి భోజనం పెట్టడానికి, భోజనం పెట్టేవాడైతే తేవచ్చు కదా, ప్రేమితో చేసి కదా. ఆయన అంటే రాళ్ళు రొట్టెలుగా చేయాలట, అప్పుడు ఆయన తినాలట. అలాగే అతను బొట్టలో పడేయాలట. ఎంత తంత్రము, ఎంత ఆలోచన చూడండి. నిజంగా దేవుని ఉద్దేశం చూస్తే యేసుప్రభువు వారు చెప్పిన మాట అది వాస్తవం. అది మన సమస్యలో ఉన్నప్పుడు, మనం ఆకలితో ఉన్నప్పుడు, అనేకమైన బాధల్లో ఉన్నప్పుడు దేవుడి మాట వల్ల బ్రతుకుతామంటే భోజనం లేని సమయాల్లో, సమస్యలు వచ్చిన సమయాల్లో, శోధనలో వచ్చిన సమయాల్లో దేవుడి మాట వల్ల తప్పనిసరిగా బ్రతుకుతాం. తప్పనిసరిగా బ్రతికే సామర్థ్యం ఉంది ఆయన వాక్యం. అలా బ్రతికిన భక్తులు ఉన్నారు. అందుకే దేవుడు అదే పరీక్షించడం ఒకనాడు ఇశ్రాయేలు ప్రజల్ని ఆయన ఎదురు చూశారు. వాళ్ళు నా మాట మీద ఆధారపడి బ్రతుకుతారు. ఆదివారం చదువుకున్నాం కదమ్మా, అంతకుముందు శుక్రవారంగా చదువుకున్నాం. ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయము, 8వ అధ్యాయం. రెండు మూడు వచనం. మరియు నీవు ఆయన ఆజ్ఞను గైకొందువో లేదో అని నిన్ను శోధించి నీ హృదయములో ఉన్నది తెలుసుకొనుటకు నిన్ను అరణ్యములో ఈ 40 సంవత్సరములు నడిపించిన మార్గం అంతటిని జ్ఞాపకము చేసుకొనుము. మరియు నీవు ఆయన ఆజ్ఞలను గైకొందువో లేదు. ఏంటి ఆజ్ఞలు అంటే ఆయన మాటలు, ఆ వాక్య ప్రకారంగా నడుచుకుంటున్నావో లేదు. దేవుడు మనకు చేదోడు వాదోడిగా ఎప్పుడు తోడుగానే ఉంటున్నాడు. తన దూతను కూడా మన ముందు వెనక ఉంచుతూనే ఉన్నాడు. పైగా ఆయన నాయకుడు అయినటువంటి మోషే మన మధ్య ఉన్నాడు. ఆయన 10 ఆజ్ఞలు గల మాటలు కూడా మన మధ్య ఆయన బోధింప చేశాడు. అంచేత మన దేవుడైన యెహోవాను హృదయపూర్వకంగా మనం ప్రేమించాలి. ఆయన ప్రేమిస్తే తప్పనిసరిగా మనకి ఆకలిని కానీ, సమస్యని కానీ, సోదరులని కానీ, నా బాధలని కానీ, దేవుని ప్రేమిస్తే ఎన్ని ఉంటాయండి. నువ్వు ఎవరెవరినో ప్రేమించో, నీ కడుపుని ప్రేమించే కాబట్టి, శరీరాన్ని ప్రేమించే కాబట్టి మనం సమస్యలు అంటే సమస్యను ఎదుర్కోకూడదంటే ఎదుర్కోవచ్చు. కానీ దేవుడికి ఘనత తెచ్చే జీవితం మనలో ఉండాలి. దేవుని మహిమపరిచే వారిగా ఉండాలి. ఎలాంటి పరిస్థితుల్లో మనం ఒకవేళ మనం చిక్కుకొని ఉన్నా సరే, ఏ విషయంలో ఆజ్ఞలను ఏం చేయకూడదు, విడిచిపెట్టకూడదు. ఆయన ఆజ్ఞల్లో మనం నిలిచి ఉండాలి. ఆయన ఆజ్ఞలు మనం పాటించాలి. అందుకే 40 సంవత్సరాలు నడిపించేదట. 40 సంవత్సరాలు అరణ్యంలో ఉండి ఎదురు చూస్తున్నాడు. ఆయన అరణ్యంలో నడుస్తున్న మనుషులలో, ఇశ్రాయేలు ప్రజలు చూస్తున్నాడు. గైకుందులో లేదని శోధించి నీ హృదయంలో ఉన్నది తెలుసుకొనేటకు. హృదయంలో ఏముంది? వాళ్ళకి ఆకలి ఉంది, దాహం ఉంది,
కోరికుంది, సొలుగుంది, గొడవలు ఉన్నాయి, ఎన్నో సమస్యలు ఉన్నాయి, వివాదాలు ఉన్నాయి, వెనక్కి తిరిగిపోయే మనసు ఉంది. వాక్యం మీద మనసు ఏది? అదే కదా వాక్యం మనసు ఉంది. ఇవన్నీ ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి. అంతే కదండి. వస్తాం, నువ్వు రావడమే వాక్యం ప్రారంభించే సమయానికి వస్తాం. అక్కడి నుంచి కస్టమర్ టైం చూసుకో, వెనక ముందు చూస్తాం, 2 సార్లు ఇంటికి వెళ్ళి వస్తాం. మరి అంత త్వరగా అవ్వదు కదా. ఏమండి, ఇది మాటలు 2 పాటలు పాడేసేదో వాక్యమే హల్లులే ప్రైజ్లాడే పంపించేసే పరిస్థితి ఏం కాదు. దేవుని మనసు చెప్తుంటే ఎలా ఉంటుంది? నీ మాటలు చెప్తుంటేనే టైం తెలియదు, దేవుని మాటలు చెప్తుంటే మరి నీకు టైమా? మరి నీకు ఎలాగా టైం ఉంటుంది? మరి దేవుని మనసు చెప్పకపోతే ఎలాగా? ఎందుకంటే అయ్యారు చాలు బాబు ముగించిన ముగించేస్తానేనమ్మా. అయ్యారు నువ్వు ముగించమంటే చాలు. ఇంకా అందులో సంగతి మళ్ళీ ఏమిడా అయ్యో చాలండి, అయ్యారు బాబు చాలా చాలా ఏమైతే నిద్ర వచ్చేది మాకు అవతల అన్ని పనులు అంటే ముగి ప్రార్థన చేస్తున్నాం, కంగారు పడతాం. అలా తయారైపోయింది లోకం. దేవుని మాటల మీద అంత దృష్టి లేని వారే ఉన్నారు. దేవుని మాటలు అంటే మనకు నిర్లక్ష్యం. వీళ్ళకి దేవుని మాటల మీద ఏమైనా గురుందా? అందుకే 40 సంవత్సరాలు ఎందుకు తిరిగారా అంటే అంతే. నువ్వు 60 సంవత్సరాలు విన్నా నీకు ఎలాగ దేవుని వాక్య ప్రకారంగా బ్రతకాలో ఎలా తెలియలేదు. వాళ్ళకి 40 సంవత్సరాలు తిరిగినా సరే ఆజ్ఞలు పాటించాలని ఎవరికే అస్సలు అనిపించలేదు. అందుకే అరణ్యంలోనే రాలిపోయారు, నువ్వు ఈ మట్టిలోనే మిగిలిపోతారు. వాళ్ళు పెట్టి మంచి చేయించినా నువ్వు ఎక్కడికెక్కడికే నువ్వు ఇలా కిందకి వెళ్ళిపోవు తప్ప నువ్వు అలా పైకి వెళ్ళిపోయే ఛాన్స్ మాత్రం ఉంటుంది. అసలు పాస్టర్ అయితే బాగానే ఉంటుంది. అప్పుడు ఆ సదుపాయాలు, భోజనాలు, అన్ని కార్యక్రమాలు బాగుంటాయి. అక్కడ అవగాహన లేని ప్రసంగాలు కూడా బాగుంటాయి. ఆవిడ నిన్నే పరలోకి వెళ్ళిపోయిందంట. అదంతా అబరకా తప్ప అది నిజం కాదు. అది ఎందుకని వాక్యం దగ్గరికి వస్తే ఆ మాటలు నిజం కాదు. వాక్యమే, నీ వాక్యమే సత్యం, వాక్యం సత్యం. ఎవడైతే నా మాటల ప్రకారంగా వింటాడో, నా మాటలను పాటిస్తాడో వాడు మరణంలో నుండి జీవంలోనికి, నా మాట విని అంటున్నాడు. యోహాను సువార్త 5:24 చూడండి. వచనాలలో ఉంచి ముగించేస్తాను, సమయం మరి. నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు. అక్కడ కూడా ఏమంటున్నాడు చెప్పండి? ఏమంటున్నాడు? నేను ఏం చేయమంటున్నాడండి? నా మాట విని అంటున్నాడు. అంటే మాట వినటంలో అంత ఆనందం ఉంటుంది, మాట వినటంలో అంత మేలు ఉంది. నీ మాట విన్నందుకే ఎదుటి వారి మీద అంత ప్రేమ పుట్టుకొస్తుంది. మాట వింటే చాలండి అంటే ఈశ్వరుడు కూడా ఏమంటున్నాడు? నా మాట విని నన్ను పంపిన వాడు యందు నన్ను పంపినవాడు ఎవరు? తండ్రి. ఆయన మీద మీరు విశ్వాసం ఉంచి నా మాట విని, నా మాట మీరు వినాలి. అంటే గైకొనాలి. వినేసి వెళ్ళిపోవడం కాదు, ఈ చెవితో వదిలేయడం కాదు, విని అనుసరించాలని. అప్పుడు దేవుని విశ్వసించేవాడు ఎలా ఉంటాడట? వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి వెళ్ళిపోతాడు. వాడు ఈ మరణాన్ని ఛేదించి వెళ్ళిపోతాడు, మరణాన్ని దాటేస్తాడు, పాతాళ లోకంలో వేదనకరమైన స్థలాన్ని దాటిపోతాడు. ఈ భూమి మీద మరణించిన మొదటి మరణంగా ఉన్నటువంటి ఈ మరణాన్ని కూడా, ఈ శరీరాన్ని కూడా, వీటన్నిటిని కూడా తిరిగి లేపుకొని మరి దేవుని యొద్దకు వెళ్ళే గొప్ప అవకాశం. ఇవన్నీ దేనివల్ల అంట? మాట వినటం వల్ల. మాటను పాటించాలంటే మాట అనగానే దేవుని మాట, వాక్యం. అందుకనే మనుషుడు రొట్టె వల్ల మాత్రం కాదు కానీ దేవుని నోట నుండి వచ్చే ప్రతి మాట వలన దేవుడు ఎంత గొప్పవాడని, ఆయన రుచి కోసం ఆయన మాటల అనుభవాన్ని ఎప్పుడు నెమరు వేసుకోవాలి. నేను పాటించి, ఆయన వాక్యం లేకపోతే నేను బ్రతకను. ఆయన వాక్యమే నేను బ్రతికిస్తుందంటే హాస్పిటల్ నుంచి బయటకు వచ్చినందుకు బ్రతికిస్తుందని అనుకో, ఆ బ్రతకడం కాదు. ఈ భూమి మీద ఉన్న ప్రతి అనేక సమస్యలు, అనేక పరిస్థితులు, మానసికంగా, శారీరకంగా
కుంగిపోతున్న వేళలో వాక్యం నిన్ను ఏం చేస్తుందంటే నిన్ను నిలబెడుతుంది, బ్రతికిస్తుంది. సాగు చెంతకు వెళ్ళిపోయిన నిన్ను అది బ్రతికిస్తుంది. వాక్యం అంతా వలననే గాక అంటే అక్కడ చక్కని మాట చెప్తున్నాడు. 3వ వచనం, ఆహారం వలననే గాక యెహోవా సెలవిచ్చిన ప్రతి మాట వలన, నరుడు బ్రతుకుదురని, ప్రతి మాట వలన. ఇదే మాట చెప్పాడు అక్కడ యేసుక్రీస్తు ప్రభువు. ఇదే రెఫరెన్స్ చెప్పాడు, అప్లై చేస్తున్నాడు అక్కడ. రాయబడి ఉన్నదని చెప్పాడు అక్కడ. దేవుడు చెప్పిన మాట ఇలా రాయబడిన మాట చెప్తున్నాడు. ఇలా రాయబడింది లేఖనాన్ని మనం ఎలా కోట్ చేస్తున్నామో ఆయన కూడా లేఖనాన్ని చూపిస్తున్నాడు. మనం బైబిల్ నేర్చుకోవడం, బైబిలే మనకు పూర్తిగా తెలియదు. కొద్ది గొప్ప తెలిసిన కాడికి ఇలాగే కొంచెం చెప్పుకోవడం వెళ్ళిపోవడం. యేసుక్రీస్తుకి తండ్రి మనసు అంతా, తండ్రి మనసులో ఉన్న అనేక సంగతులు లోకానికి తీసుకొచ్చాడు. ఆహారం వలననే కాక, భోజనం వలననే కాక, యెహోవా సెలవిచ్చిన ప్రతి మాట వలన నరులు బ్రతుకుదురని నీకు తెలియచేయుటకు ఆయన నిన్ను అణచి నీకు ఆకలి కలుగజేసి, ఆయన నిన్ను ఏం చేశాడంట? అణచి నీకేం చేశాడు? ఆకలి కలుగు చేశాడు. ఆకలి కూడా లేకుండా చేయగలడం అవసరం. 40 దినాలు ఆకలి అనేది విషయం మనసుకు రాకుండా ఉన్నాడు ఆయన. ఈరోజు ఎవరు ఉంటున్నారని 40 సంవత్సరాలు బోర్డు పెట్టుకోవాలి తప్ప 40 రోజులు బోర్డు పెట్టుకోవడం తప్ప 40 రోజులు ఖచ్చితంగా చేసి కూడా ఎవరు ఉన్నారు? 10 రోజులకి అయిపోతారు. కఠిన మేడం 10 రోజులు కూడా అవసరం లేదు. ఒక 3 రోజుల్లో అయిపోతాడు పక్కనే ఊరుకున్న పరిస్థితులను బట్టి. మరి ఆయన ఎందుకున్నాడంటే ఆయన మనసు ఏంటి, ఆయన పవర్ ఏంటి, ఆయన శక్తి ఏంటి, ఆయన మనసు అంతా దేవుని కార్యాల మీద కదా, దేవుని మాట మీద ఆనుకొని ఈ లోకానికి వచ్చాడు తండ్రి గురించి చెప్పటానికి. కాబట్టి ఆయన నిలబడ్డాడు. అలాంటి ఆయన్నే బొట్లో వేయాలనుకుంది. అలాంటి ఆయన్నే మనుషులందరి వలె కూడా చేసేయాలనుకుంది. శరీరాశ, నేత్రాశ, చేపుడంలో ముంచేయాలనుకుంది. కాదు, దేవుని మాట వలన, ప్రతి మాట వలన నరులు బ్రతుకుదురని. ప్రతి మాట వలన, ఆయన మాట వలన కలిగించబడిన సృష్టి ప్రపంచములు దేవుని వాక్యం వలన నిర్మాణమే. ఆ యొక్క ఆహారం కూడా ఎలా వస్తుంది? ఆయన మాట వలన నిర్మించబడిన నేల నుండి. ఎక్కడి నుంచి వస్తుంది? నేల నుండి ఆహారం పుట్టాలి, ఆహారం కలగాలి అని దేవుడు ఆజ్ఞాపించాడు. కాబట్టి మాట వల్లనే కదా ఆహారం వచ్చేది. మరి మాట వల్ల వచ్చిన ఆహారం కోసం ప్రయాసపడుతున్నారు, కానీ ఆ మాట వల్ల వచ్చిన ఆహారం కంటే గొప్పది ఆయన మాట. ఆహారం కంటే ఆయన మాటే గొప్పది. ఆయన మాట మీద దృష్టి ఉండాలి, ఏకాభిప్రాయం ఉండాలి, నడుచుకోవాలని ఆలోచన ఉండాలి. అప్పుడు మన జీవితాలలో వాక్యము ప్రయోజనకరంగా ఉంటాయి. వాక్యం ఎంత ప్రయోజనకరం కాకపోతే వాక్యాన్ని బట్టి బ్రతకాలి అని అనుకుంటున్నారు భక్తులు. అదే 119వ అధ్యాయంలో ఒక మంచి వచనాన్ని చూద్దాం. 38వ వచనం చూడండి, 130వ వచనం కూడా చూడండి. 119వ అధ్యాయము 38వ వచనం. నీవిచ్చిన వాక్యము మనుషులలో నీ భయమును పుట్టించుచున్నది. వాక్యం అంట భయమును పుట్టిస్తుందంట. ఎవరైనా భయపడతారండి? మా గురించే చెప్పారని సీరియస్ అయిపోయి లేచి వెళ్ళిపోరు. చర్చ్ రోజు గూపం లేచి అర్థం కాని వారు అలా తయారై ఉన్నారు ఈనాడు సమాజం, క్రైస్తవ సమాజం. కానీ నీవిచ్చిన వాక్యం మనుషులలో నీ భయము, ఆయన ఇచ్చిన వాక్యము ఏ విధంగా బ్రతకాలనుకున్నది ఆ విధంగా నువ్వు బ్రతకలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు, ఆ వాక్యం ఖండిస్తున్నప్పుడు, అమ్మో వాక్యాన్ని దాటిపోతే నాకు బ్రతుకు లేదు కదా, ఇగో నీ తల్లిదండ్రులు సన్మానించకపోతే నీకు ఆయుష్ లేదన్నాడు. ఒక పాత నిబంధన కాలంలో ఆజ్ఞలను జమ దాటిపోతే అట్టి వాడికి మరణశిక్ష వేయమంటున్నాడు. అందుకే నీవు ఇచ్చిన వాక్యం మనుషులలో ఏం కలిగిస్తుంది? భయాన్ని.
ఒక సాగు భయాన్నే కాదండి, ఒకనాడు నిత్య జీవాన్ని కోల్పోతావనే భయం. అమ్మో దేవుని మాటను వినకపోతే మన జన్మే వ్యర్థమనేటువంటి భయం మనకు కలగాలి. ఒకనాడు ఇశ్రాయేలులో నీ కుమారుడు మొండు వాడైతే వాడిని గ్రామపు పెద్దల్లోనికి సమాజంలోనికి తీసుకుని వెళ్ళి వాడిని మీరు చంపండి. అలాంటి చెడు ఉండటానికి వీల్లేదండి. భయపడిపోయేవాడు. భయం. మీరు ఈనాడు వాక్యం అంటే భయం ఉందా? ఎన్నో వాక్యానికి ఏమన్నా భయపడుతున్నారా? కాగితాల మీద రాస్తున్నదే కదా, ఇలా బైబిలే కదా, తెలిసి చదువుకుంటాం, తర్వాత చెప్పిన తర్వాత ఎక్స్ప్లెయిన్ చేసి తర్వాత బాధపడతాం, అలా మర్చిపోతాం. ఎవరికి భయం లేదు, భయం విడిచి తిరుగుతున్నారు. దుష్క్రియకు తగినటువంటి పరిష్కారం మనుషులకి శీఘ్రంగా కలగపోవటం చూసి ఏం చేస్తున్నారంట, మనుషులు భయం విడిచి హృదయపూర్వకంగా భయం ఉందా? దుష్టుని యొక్క క్రియ చేసేటువంటి వారికి భయం లేదు. కాబట్టి దేవుని యొక్క వాక్యము ఎంత విలువైనది అనేది మనం చూస్తే, నీవిచ్చిన వాక్యం మనుషుల్లో భయాన్ని పుట్టిస్తుంది. నీ భయము ఎందుకంటే యెహోవా అనేటువంటి ఆయన సామాన్యంగా ఆలోచించడానికి వీల్లేదు. ఆయన సర్వ సృష్టిని నడిపించేవాడు, మనం ఆయన చేతిలో ఉన్నవారు. ఏ క్షణాన్ని ఆయన కోపం మన మీద వస్తుంది. ఒక మాటను జవదాటిపోయినందుకే మీరు ఆగండి అని మోసేను అహరోనులు ఆప్చేశాడు. ఒక మాట విషయంలో అంటే ఒక్క మాట దాటిపోకూడదంటే ఒక్క మాట కూడా దాటిపోకూడదంటే ఎంత భయంగా ఉండాలి చెప్పండి. నువ్వు తినే మెతుకుల కంటే వాక్యం మీద పెద్ద దృష్టి ఉండాలి. నువ్వు తినే ఆహారం కంటే నువ్వు ఖర్చు పెట్టే రూపాయలు విషయంలో ఎంతో భయపడుతూ ఉంటుంటావు. వాటన్నిటికంటే నువ్వు భయపడవలసింది ఎవరి కోసం అంటే దేవుని మాటలు. ఎందుకంటే ఆయన మాట నీ జీవితాన్ని దహించి వేస్తుంది. ఇక్కడ ఉండగా మారుస్తుంది, ఇక్కడ ఉండగా నువ్వు వినకపోతే నిన్ను దహించి వేస్తుంది. ఎల్లు నరకాగ్ని గుండానికి. ఏ మాట అయితే జీవం ఇస్తుందో ఆ మాటే నిన్ను శిక్షలోకి తీసుకొని వెళ్ళిపోతుంది. వినకపోతే శిక్షించేవాడు ఆయనే, న్యాయం ఉంటే న్యాయాన్ని తెచ్చేవాడు ఆ నాయకుడు. ఆయన చేతిలో మనం ఎలా ఉంటుంది? చివరి మాట 2వ పేతురు రాసిన పత్రిక, పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 19వ వచనం. మరియు ఎంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యం మనకున్నది. ప్రవచన వాక్యము ప్రవచించబడింది, మన నిమిత్తం పంపబడిన వాక్యం మనకున్నది. వాక్యం మనకుంది. వీళ్ళు కోట్లు ఉన్నాయని చెప్పుకున్న వాళ్ళు ఉన్నారు, కానీ వాక్యం మనకుందంటే రేటు పేతురు గారు. ఎంతకంటే స్థిరమైన, ఎంతకంటే లాభమైన, ఎంతకంటే ఎక్కువ డబ్బు అట్లేదు. ఎంతకంటే అంటే మేము చూసిన దర్శనాల కంటే, మేము యేసు ప్రభువు ద్వారా చూసిన ఆశ్చర్యమైన కార్యాల కంటే స్టాండర్డ్ అయింది ఏంటంట వాక్యం. దర్శనము స్టాండర్డ్ కాదంటున్నాడు. యేసు ప్రభువున్న ఆ యొక్క కొండ మీదే ఆ సందర్భాన్ని పేతురు గారు చూసిన, నేను ప్రభువుని చూశాను, నేను ఏలియాని చూశాను, నేనేమో ఈయన గారిని చూశాను, ఆ మోసేని చూశాను అని ఊరిక సంకలు కొట్టుకునేటువంటి వాడిగా కాకుండా మేము అలాంటివన్నీ చూసినా అది గొప్పగా మేము చెప్పం. నువ్వేం చేస్తావు? నేను ప్రభువుకి సాక్షిగా ఉంటానని చెప్పి ఏ ఊరు వెళ్ళినా సరే మరి పాసిపోయిన సాక్ష్యమే మళ్ళా చెప్తుంటావు. అప్పుడు ఆ జీవితంలో ప్రారంభంలో ఎలా కనపడ్డాడంటే ఒక వెలుగులో ఎలా కనిపించాడు ఆయన. వెలుగనో ఏదో కార్యమో ఏదో అదే చెప్పుకుంటూ వస్తుంటాడు ఏ ఊరైనా. ఎందుకని? నీలో వాక్యం లేదు కాబట్టి. వాళ్ళేమనుకుంటారంటే వాళ్ళు సాక్ష్యం చెప్తే మారిపోతారని. ఆ సాక్ష్యం వల్ల మారిపోయిన నువ్వు దేవుని లోకానికి వెళ్ళిపోతావు అని అనుకోకు. ఆ సాక్ష్యం వల్ల నీకేం కలుగుతుందంటే అలాంటి అనుభవం నాకు కలిగితే బాగుండు, అలాంటి మేలు నాకు జరిగితే బాగుండు. దేవా, ఆయనకు చేసిన సాల్మన్ రాజు గారికి చేసిన మేలు మాకు చెయ్యవా అంటావు నువ్వు. ఇది ఎక్కడ వాళ్ళు అందరిని వచ్చి అందరిని ఎగ్గొట్టేసేటి.
అందరిని ఎగదేసి వదిలేస్తాడు. దేవ వాళ్ళకి చేసిందే చెయ్యి, వాళ్ళకి ఇచ్చిందే ఇయ్యి, వాళ్ళకి చేసింది మేలే చెయ్యి అని అందరూ అడుగుతుంటే ఎలా ఉంటుంది? సాక్ష్యం బాగుందంటారా దేవుడు? ఇక అందరూ ముసుగులు పోదేశాడు అంతే కదా. అమ్మ నాకు చేసిన మేలు మీ అందరికీ చేస్తాను మీరు అడగను అన్నట్టు అందరూ ఒకేసారి కలపడి చేయడం అనిపడుతున్నారు మీరు ఇలాగా. అసలు వాస్తవం ఏంటి? ఇన్ని విషయాలు చెబుతుంటే ఎవడో ఒకడు వచ్చి సాక్ష్యం అని పేరు చెప్పి అందరిని ఎలా చేస్తే వీళ్ళ బయలుదేరారు. కానీ స్థిరమైనది ప్రవచన వాక్యం. అలాంటి సాక్ష్యం చెప్పుకోవాలి చూస్తే నాకు ఉంది అంటున్నాడు పేతురు గారు. ఆ మహత్యం కన్నులారా చూశాడని చూడండి మాట 17వ వచనం. ఆయన మహాత్మ్యమును మేము కన్నులారా చూచిన వారిమై తెలిపితిమి. ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను అని శబ్దం కూడా విన్నాడట. దివ్య మహిమ నుండి నువ్వు ఆ నిద్రలో ఎవరి శబ్దం ఉన్నావో కూడా తెలియదు. ఈ నిద్రలో ఏం లేదు. ఈయన నీ కొడుకు పాటలు పడినప్పుడు మంచం రాత్రి అంతా మత్తుగా పడుకున్నప్పుడు నీకు ఏదో శబ్దం వచ్చినప్పుడు ఏదో జరిగినట్టు వస్తుంది. ఈ నిద్రపోకుండా ఆయన ప్రభుత్వం ఉన్నప్పుడే స్వయంగా పట్టపగలు మనకు వచ్చే సాక్ష్యాలు కళలని ఎప్పుడు పట్టపగలు నడుస్తూ వస్తాయా? ఇలా వాక్యం చెప్తుండగా ఏమైనా కలుగుతాయా అండి? నిద్ర రావాలి. నీకు ఏం రావాలి? అలసిపోయి నిద్ర రావాలి. మానసికమైన ఒత్తిడి ఉండాలి. అప్పుడు ఏమో రీల్ మళ్ళీ మొదటి నుంచి మళ్ళీ రన్ అవుతుంటది. అదే నీ సాక్ష్యం, అదే నీ కథ, అదే నీ కళ, దర్శనం. అంతే కదా. అదే దర్శనం. పర్ఫెక్ట్గా ఉండిపోతారా నీ చెప్పిన విషయాలు అలా మనసులో వాక్యం మాత్రమే ఉండదు. కాబట్టి ఎందుకు చెప్తానంటే ఇక్కడ అర్థం కావడానికి ఈయన నా ప్రియ కుమారుడు అని ఈయన నేను ఆనందించి అనే శబ్దం మహాదివ్య మహిమ నుండి ఆయన వద్ద నుండి వచ్చినప్పుడు తండ్రి అయిన దేవుడు ఆయన ఘనతయు మహిమను ఆయన పొందగా మేము ఆ పరిశుద్ధ పర్వతం మీద ఆయనతో కూడా ఉండిన వారమై మేము ఆ పరిశుద్ధ పర్వతం మీద యేసు ప్రభుతోనే ఉన్నాం. యేసు ప్రభుతో ఉన్నా, ఆ శబ్దాన్ని విన్నా, ఆ మహత్యాన్ని చూస్తున్నా, ఆ సందర్భానికి ఇక్కడికి అన్ని చెబుతూ ఆకాశం నుండి రాగా వింటిని విన్నది చాలా గొప్ప అని చెప్పకుండా దాని మీద మీరు విశ్వాసం ఉంచండి, దానికోసమే మీరు మరలా మరి నిద్రలో మీరు కలలు కానండి అని చెప్పట్లేదు అని 19వ అన్నాడు. మరి ఎంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యము వాక్యము ఉన్నది. మనకి వాక్యం ఉన్నది, దేవుని మాటలు ఉన్నవి. అక్కడ ఏ మాట చెప్పాడు? ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు ఆనందిస్తున్నా, ఈయన మాట వినండి అన్నాడు ఒక మాట. మరి ఆయన స్థిరమైన ప్రవచన వాక్యంలోకి వస్తే ఎన్ని వాక్యాలు ఉన్నాయి, ఎన్ని మాటలు ఉన్నాయి? అదొకటే దేవుని మాట అనుకుని పేతురు గారు అక్కడే ఆగిపోతే ఈ యొక్క వాస్తవాలు మనం చెప్పగలడా? వాక్యం యొక్క గొప్పతనాన్ని చూపించగలడా? స్థిరమైనది అంట ప్రవచన వాక్యం అంటే. వాక్యము స్థిరమైనది, వాక్యము స్టాండర్డ్ అయినది అంటే వాక్యము కావాలి, కథలు కాదు, దర్శనం కాదు. తెల్లవారు ఏకో చుక్క మీ ఉదయములో ఉదయించు వరకు ఆ వాక్యము చీకడగల చోటన వెలిగించి దీపమైనట్టు ఉన్నది. దాని యందు మీరు లక్ష్యముంచిన ఎడల మీకు మేలు. దాని యందు మీరు గురి నిలపాలి, గురి కలిగి ఉండాలి. దేని మీద? వాక్యము మీద. ఆ వాక్యము చీకడగల చోటన అంటున్నాడు. ఎక్కడండి? చీకడగల చోటన ఎలిగించే దీపం. చీకటి గల చోట అంటే మన ఇంట్లో ఉన్నటువంటి చీకటి అనుకున్నారు కనుక, మన చుట్టూ ఉన్న చీకటి అనుకున్నారు కనుక నీలో ఉన్న చీకటి, ఇది ఒక చీకటి జీవితం. అందుకే హృదయాంతరంగం అంట అగాధం అంట దావీదు గారు అంటున్నారు. ప్రతి మనుషుని యొక్క హృదయాంతరంగం ఏంటంట? మోసకారమే కాదు, ఘోరమైన వ్యాధి కాదు, అగాధం అంటున్నాడు. 64వ అధ్యాయము 6వ వచనంలో చూస్తే ఆ మాటను రాస్తూ అగాధం అంటున్నాడు. అగాధం అంటే ఒక చీకటే కాదు, ఒక పొగ వచ్చిన అగాధం అంట. ఇంకా పాతాళం అంటే అగాధమైనది. కాబట్టి మనిషి జీవితంలో అగాధం చోటు చేసుకుని ఉంది. అంత అగాధమే ఎలిగేది, అంత అజ్ఞానమే కదా. అగాధం అంటే అజ్ఞానం, చీకటి ఉందండి. చదవండి ఒక మాట చదువు.
వారు దుష్టక్రియలు తెలుసుకొనుటకు వారు దుష్టక్రియలు తెలుసుకుంటకు 64 ప్రయత్నించుదురు వెతికి ఉపాయము సిద్ధపరచుకుందురు ప్రతి వాని హృదయాంతరంగము అగాధము. దేవుడు ఎలాంటిదంట? ప్రతి వాని హృదయాంతరంగం ఎలాంటిది? మన హృదయం మంచిదంటామా? ఏమంటామండి? మధ్య చెప్పాం కదా, కుర్రోడు బుద్ధి మంచిదండి, అమ్మాయి హృదయం మంచిదండి, హృదయం మంచిదమ్మా అంట. హృదయం ఎలా ఉన్నదంట? ప్రతి మనుషుల హృదయం అగాధమని భక్తుడంటే హృదయం మంచిదంట. మీకు ఏం మంచి తెలుస్తుంది? హృదయం అంటే ఏంటో తెలియదు, ఆత్మ అంటే ఏంటో తెలియదు, మనసు మరి శరీరం అంటే ఏంటో పూర్తిగా అవగాహన లేని పరిస్థితులు ఈనాడు క్రైస్తవ జీవితం ప్రపంచం. కనుక ప్రియమైనటువంటి వారుల చీకటి గల చోట ఏం చేస్తుంది అంటే ఈ వాక్యాలు వింటున్నప్పుడు అజ్ఞానంగా ఉన్న మనకు, ఏమీ ఎరగన్న మనకి వాక్యాలు తెలుస్తున్నప్పుడు, ఓ మనిషి నువ్వు ఎవరైనా ప్రసంగం విన్నప్పుడు అది నీకు ఒక వెలిగించిన దీపం. దేవుడిని ఆయన కొరకు పుట్టించాడని నీ జన్మకు కారణం నీకు అర్థమైతే అది వెలిగించే దీపం నీ హృదయంలో, అది వెలిగించే దీపమైనట్టుగా పోయిందన్నాడు. దీపం అది, ఆ వాక్యమైన దీపం అయితే అంధకారమే. దాని యందు మీరు లక్ష్యమించిన ఎడల మీకు మేలు అంటున్నాడు. దాని యందు మీరు ఏం చేయాలి? లక్ష్యమించాలి. దాని మీద మీరు మనసు పెట్టాలి. అదే మీరు గురిగా చూసుకోవాలి. అయితే వాక్యం మీద మనం దృష్టి పెట్టాలి, వాక్యం మీద మనం మనసు పెట్టాలి, వాక్యం మీద మనం ఆనుకోవాలి. వాక్యం ఏంటంటే మనల్ని బ్రతికించాలి, వాక్యమే మనల్ని తండ్రి ఉన్న స్థానానికి నడిపించాలి. కాబట్టి వాక్యం ఉంటేనే మనం బ్రతకాలి. వాక్యం వింటున్నా నీకు బ్రతుకు లేదంటే ఇంక చేసేది ఏం లేదు. వాక్యమే నేను బ్రతికించలేకపోతే ఇక నీకు బ్రతికే లేదనే విషయాన్ని మీరు అర్థం చేసుకోవాలి. ప్రార్థన చేసుకుందాం, ముగించుకోవాలి.